11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖలో యోగాంధ్ర 2025 పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన ప్రధాని మోడీ. ప్రముఖ వ్యాపారవేత్త తులసి గ్రూప్ ఆఫ్ అధినేత తులసి రామచంద్ర ప్రభు జన్మదిన సందర్భంగా శనివారం అరండలపేటలోని వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా శనివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో చెట్టు నాటి యోగాసన ప్రతిమలను ఆవిష్కరించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. కాకుమాన్లో వ్యవసాయ డోన్లో తయారీ కేంద్రాన్ని, వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాన్ని పరిశీలించిన పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో ఇక్కడ రైతుల యొక్క ప్రధాన సమస్యలను, నల్లబల్లి కొనుగోలుపై దృష్టికి వెళ్లిన కారుమంచి ప్రసాద్ బాబు. పోలీస్ స్టేషన్లో పంచాయతీకి పిలిచిన సీఐ. బాధితురాలు లక్ష్మికి న్యాయం చేయకుండా చెల్లి, ఆమె భర్త ముందే లక్ష్మిపై చేసుకున్న పోలీసులు సీఐ రామకృష్ణ. దాంతో అవమానంగా ఫీల్ అయి ఆత్మహత్య చేసిన లక్ష్మి, ఆమె కుమారుడు మహిదర్. అన్నవరంలో కొలువైయున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆయన స్వామివారి మూల విరాట్టును దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా సైంటిస్టులు హెచ్ఐవిపై చేసిన పరిశోధనలో చివరకు కీలక మలుపు. హెచ్ఐవి నివారణకు లెనకాపవిర్ ఇంజెక్షన్కు అమెరికా FDA ఆమోదం. ఏడాదికి 2 సార్లు తీసుకుంటే 99.9% రక్షణ కల్పిస్తుందని వెల్లడి. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్కి తీవ్ర అవమానం. రవివర్మ అను దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ 11 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కోర్టు ఆర్డర్ గురించి ప్రశ్నిస్తున్నందుకు తను లేని సమయంలో తను కూర్చున్న కుర్చీని అవహేళనతో అవమానకరంగా తీసివేసి అధికారులు తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నారు. కింద స్థాయి వాళ్లతో చెప్పి ఇవ్వాల్సిన మానిటరీ బెనిఫిట్స్ కూడా ఆపేస్తున్నారు. ప్రశ్నిస్తే ఇచ్చిపుచ్చుకోవాలని ఒక కింద స్థాయి క్లర్క్తో చెప్పిస్తున్నారు. రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందే ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలైలో ఇవ్వవలసిన రేషన్ జూన్ 26వ తేదీ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తారు. రేషన్ సంస్కరణలో భాగంగా ప్రతి నెల 26 నుంచి 30వ తేదీలోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద రేషన్ అందించాలని నిర్ణయించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, ఆయన కుమారుడు తులసి కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు శనివారం నాడు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక అరండల్పేటలోని యోగి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ కుమారుడు తులసి యోగీష్, తులసి కృష్ణ చైతన్య, మనవడు తులసి ఆదిత్య సమక్షంలో బర్త్డే కేకును రామచంద్ర ప్రభు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు వారిని పూలదండలతో, పుష్పగుచ్చాలతో, దుశ్శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో తులసి గ్రూప్ సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, పారిశ్రామికవేత్తలుగా రామచంద్ర ప్రభు, కృష్ణ చైతన్యులు మరింత రాణించాలని ఆకాంక్షించారు. గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్, వ్యాపారవేత్త మలిశెట్టి సుబ్బారావు, సుప్రీం సర్జికల్ జవహర్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.